హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం క్లాస్ ఎలాగో లేదని చెప్పి బీచ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి మా తమ్ముడిని ఒకసారి అడిగాను. లాస్ట్ టైం కూడా వస్తానని చెప్పాడు, ఎగ్గొట్టేశాడు. కానీ ఈసారి అడగగానే ఓకే వెళ్దాము అని చెప్పేశాడు. అంతే అండి, ఏదో దేవుడు పర్మిషన్ ఇచ్చేసినట్టు వాడు తీసుకెళ్తా అన్నంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళిపోయాము. కొత్తూరు దారిలో ఉంది కదా మైపాడు బీచ్. కొత్తూరులో మనకి సాయిబాబా టెంపుల్, దాని ఆపోజిట్టే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. రెండు టెంపుల్ అంటే చాలా, అంటే నాకు తెలిసి నేను లాస్ట్ విజిట్ చేసి కూడా 5 or 6 years అయ్యింది. అప్పటికి సాయిబాబా టెంపుల్ అయితే తెలుసు. ఆంజనేయ స్వామి టెంపుల్ డోర్స్ అయితే ఏం పెట్టలేదు, జస్ట్ విగ్రహం ఒక్కటే పెట్టారు. కానీ నేను దాదాపు 5-6 years అయిపోయింది కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ చూడంగానే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. చాలా బాగా కట్టారు. ఇక్కడ దగ్గరలోనే ఎవరో ఉన్నారు, సమ్ పర్సన్ నేమ్ ఏదో మా తమ్ముడు చెప్పాడు, కానీ నాకు అయితే గుర్తులేదు. కెమెరా లోపలికి అలౌ చేయలేదు, బట్ నేను ఏదో చేసేసి వీడియో అయితే తీసేసుకున్నాను. ఈరోజు సోమవారం అంత స్పెషల్ ఏమీ కాదు ఇక్కడ సాయిబాబా టెంపుల్ కాబట్టి. ఈయనకి ఫేమస్ డే అంటే గురువారమే కదా, అందుకనే చాలా అంటే చాలా ఖాళీ అనిపించేసింది టెంపుల్ అయితే. ఇదిగోండి సాయిబాబా, ఓం సాయిరామ్. ఆ తండ్రికి హాయ్ చెప్పేసి వెంటనే మనం ఆపోజిట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే విజిట్ అయిపోయాము. ఈ టెంపుల్ అయితే దీనికి మించి కట్టారండి. సాయిబాబా టెంపుల్కి మించి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది కట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చుట్టూ శివుడి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, అమ్మవారివి 1-2 కాదు, ప్రతి ఒక్క దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు వాల్ పైన. ఈ టెంపుల్ సాయిబాబా టెంపుల్కి మించి ఉందండి. అట్మాస్ఫియర్ కానీ, ఆ టెంపుల్ యాంబియన్స్ కానీ చాలా అంటే చాలా బాగా నీట్గా కట్టున్నారు. నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే ఇవంతా లేవు, జస్ట్ ఈ టెంపుల్ వరకే ఉండి, మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ వరకే ఉనింది. ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే ఉనింది. ఇప్పుడైతే ఇదిగోండి, ఈ చుట్టూ ప్రహరీ గోడ మీద అందరు దేవుళ్ళని ప్రతిష్ఠించారు. లాస్ట్ ఇంకా మన ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చేసాము. దండం పెట్టుకొని చాలా అంటే చాలా ఫీల్ బెటర్ అనిపించింది నాకు. ఇద్దండి, శివుడు ఉన్నాడు అక్క అనగానే పరిగెత్తుకొని వచ్చేసి దండం పెట్టేసుకున్నాను. మనకి శివుడు అంటే చాలా ఇష్టం కదా. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.